సహోదరుడా, నీవు దేవుని పరిశుద్ధతను కొనసాగించడం కోసం ఈ లోకం ఇస్తున్నటువంటి దేన్నైనా వద్దంటున్నావా? యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. యోసేపు కూడా ఒకదాన్ని తిరస్కరించి పారిపోయి జైల్లో పడ్డాడు. కానీ జైల్లో దేవుడు ఆపలేదు, యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు దేవుని కొరకు నీవు ఈ లోకాన్ని తిరస్కరించి ఇస్తున్నట్లయితే యువర్ నెక్స్ట్ డెస్టినేషన్ మే బీ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. పారిపోవాల్సిన ప్రదేశంలోనేమో అక్కడే ఉండి పట్టుబడిపోతూ ఉంటాము, పోరాడాల్సినప్పుడేమో పారిపోతూ ఉంటాము. ఇప్పుడు పారిపోవాలో తెలిసినోడే నిజమైనటువంటి విజేత అవుతాడు. ద సీక్రెట్ ఆఫ్ బీయింగ్ విక్టోరియస్ ఈస్ టు బిలీవ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ వన్ ద బ్యాటిల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఇబ్బందుల్లో ఉన్నా, దేవుడు త్వరలో ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి మిమ్మలను స్వస్థపరిచి సంకట పరిస్థితుల్లో నుండి విడుదల చేస్తాడని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు అలాగూ చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి, వారి పరిచర్యకు, మరి వారి తరపున వారందరి గురించి కూడా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్యంలోనికి వెళ్దామండి. ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్గా ఉండడానికి కావలసినటువంటి 3 విషయాల గురించి ఈరోజు వాక్య ధ్యానం ద్వారా తెలుసుకుందాం. 3 Ds ఫర్ ఎ సక్సెస్ఫుల్ క్రిస్టియన్. విజయవంతంగా ఉండాల్సినటువంటి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి 3 మరి లక్షణాల్లో గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. అసలు ముందుగా క్రైస్తవులు అని ఎవరిని పిలుస్తారంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తుని అనుసరించినటువంటి శిష్యులను క్రైస్తవులు అని పిలవడం మొదలైందండి. అంటే క్రైస్తవునిగా పిలువబడుతున్నావంటే నీవు క్రీస్తును అనుసరించేవాడిగా ఉంటున్నావు అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఈ క్రీస్తును అనుసరించే వాళ్ళకి విజయం అన్నది తప్పనిసరి. ఎందుకంటే దేవుడు మనల్ని గెలుపొందడం కొరకు పిలుచుకున్నాడండి. దేవుడు మనల్ని కొండలను, లోయలను, కష్టాలను, ఇక్కట్లను అధిగమించి మరి ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అటువంటి సందర్భంలో దేవుని బిడ్డలమైనటువంటి మనందరము విజయాల బాటలో ప్రయాణించాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. మనకు కూడా గెలుపొందడం అంటే ఇష్టం కదండి. ఓటమి ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? మనందరికీ కూడా విజయం సాధించాలనే ఉంటుంది. మరి క్రైస్తవునిగా మన జీవితంలో విజయం సాధించడానికి ఏమేమి సామర్థ్యాలు మనకు ఉండాలో ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుందామండి. మొట్టమొదటిగా ఈరోజు మనకి ఉండాల్సినటువంటి సామర్థ్యం ఏంటంటే ఎబిలిటీ టు డిసైడ్. నిర్ణయం తీసుకునేటటువంటి సామర్థ్యం మనకు ఉండాలి. ప్రతి దాంట్లో కూడా నిర్ణయం తీసుకోవడం అనేది కీలకమైనటువంటి అంశం. అంటే మన జీవితంలో మనం విజయం పొందాలి అంటే దానికి తగ్గట్టుగా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అనేవి ఆధారపడి ఉంటాయి. అయితేనండి, ఈ నిర్ణయం సరిగా తీసుకోలేకపోతే మనం తరచూ అపజయాల బాటలో ప్రయాణిస్తూ ఉంటాం. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో మనము దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ విజయ పరంపరను కొనసాగించగలుగుతాం అన్న విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అండి, మనము బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. మనము నడిచే మార్గం సరైందా కాదా అని మనం తెలుసుకోవాలి. మార్గములలో నిలిచి చూడుడి, మేలైన మార్గమేదో అని విచారించి తెలుసుకొనండి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చూడండి, మరి మేలైన మార్గం ఏదో అన్న విషయము మనకి తెల్లగా స్పష్టపరచబడకపోయినప్పటికీ మనము విచారించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. అంటే మనకి ఏది అన్నది, ఆ గైడెన్స్, ఆ నడిపింపు అన్నది ఒక్కొక్కసారి స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అది ఏది అనే నిర్ణయ సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎందులో ప్రయాణిస్తే మేలు జరుగుతుందో గ్రహించగలిగే నిర్ణయ సామర్థ్యము మనము కలిగి ఉండాలి. చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటేనండి, మరి స్వేచ్ఛను అనుగ్రహించాడు. ముఖ్యంగా నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛ. ఏదైనా తోటలో ఆయన మరి ఆ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని ఉంచినప్పటికీ ఆయన తన యొక్క బిడ్డలైనటువంటి ఆదాము హవ్వలకి ఏం చెప్పాడంటే, దాన్ని అక్కడ ఉంచి దాన్ని తినొద్దని మాత్రమే చెప్పాడు, కానీ తినకుండా వాళ్ళని బలవంతంగా ఆపలేదు. చూడండి, దేవుడు ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చాడంటే మన ఫ్రీ విల్, స్వచిత్తాన్ని చేసుకునే స్వేచ్ఛను మనకిచ్చాడు. మనం దేవుడిని ఆరాధించేదైనా సరే మనంతట మనముగా మన పూర్ణ చిత్తముతో దేవుడిని ఆరాధిస్తే ఆయనకి ఇష్టమవుతుంది. కానీ ఆయన బలవంత పెట్టో, ఆయన మనల్ని బలవంతంగా ప్రార్థన చేసేలా చేస్తేనో ఆయనకి మన ద్వారా సంతోషం లభించదండి. కాబట్టి ఆయన మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఈ ఫ్రీ విల్ తోటే మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన మన నిర్ణయాల విషయంలో
మనకి మంచి మార్గం ఇది అని తెలియచేసినప్పుడు మనము దాన్ని నమ్మి విశ్వాసంతో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అండి. మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో అన్న దాని పట్ల మనం విజయం పొందుతున్నామా అపజయం పొందుతున్నామా అనేది ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు శిష్యులు వారు చేపలు పట్టుకునేటప్పుడు, వారి వలలను కడుక్కునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారి దగ్గరికి వెళ్ళి నా వెంబడి రండి అని ఒక మాట అన్నాడండి. చూడండి, అప్పటికి యేసుక్రీస్తు ప్రభువులు వారు వేల కొద్ది అద్భుతాలు చేసి ఉండలేదు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువులు వారు మరణించిన వారిని తిరిగి లేపి ఉండలేదు. చాలా కొద్ది అద్భుతాలు మాత్రమే అప్పటికి స్టార్ట్ అయ్యాయి అని మనం అనుకోవచ్చండి, లేదంటే అసలు కాలేదని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువులు వారు ఒక పిలుపునిచ్చారు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని ఆయన ఒక పిలిపించినప్పుడు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే ఈ పామరులైన శిష్యుల మీద ఉంది. వీరికి చదువు లేదు, వీరికి పెద్దగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా ఉండి ఉండకపోవచ్చు. కానీ ఆ రోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయము ప్రపంచాన్ని మార్చివేయగలిగింది వాళ్ళ ద్వారా. చూడండి, వాళ్ళు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయము వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువుల వారికి అతి సమీపస్తులుగా చేసింది. పరలోకంలో వాళ్ళ పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడేలా చేసింది. ఈరోజు నీవు తీసుకునేటటువంటి నిర్ణయము నీకు ఎటువంటి స్థాయిని కలిగిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా దేవునికి మనము చేరువ అవుతామో గ్రహించి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆనాడు శిష్యులు తీసుకున్న నిర్ణయము శిష్యులు యేసుక్రీస్తుకు దగ్గరయ్యేలా చేసింది, ఆయన పాదాల చెంత చేరి అనేక విషయాలు నేర్చుకునేలా చేసింది, పరలోక రాజ్యానికి చేరేలా చేసింది. ఈరోజు నీ నిర్ణయాలు నిన్ను దేవునికి సమీపంగా ఉండేలా నడిపిస్తున్నాయా, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయేలా నడిపిస్తున్నాయా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టే రాబోయే దినాలన్నిటిలో నీవు ఎలా ఉండగలుగుతున్నావు అన్నది ఆధారపడి ఉంటుంది. నన్ను వెంబడించు అని యవ్వనస్తుడైనటువంటి అధిపతిని, ఆ ధనవంతుడైనటువంటి వాడిని, రిచ్ యంగ్ మ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పినప్పుడు అతడు తన ఆస్తిని అమ్మి వెంబడించడానికి ఇష్టపడలేదు. అతడు వ్యసన పడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నామండి. చూడండి, ఒక శిష్యులేమో ఇక్కడ మరి సంతోషంగా వారి వలలను విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడిస్తే, ఒక వ్యక్తి ఏమో ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, యేసుక్రీస్తుతో నడవడానికి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాడు. ఈరోజు మనకి కూడా ఒక నిర్ణయము యేసు గురించి తీసుకోవడానికి చాలా అంశాలు అడ్డొస్తూ ఉండొచ్చండి. మన ధనం అడ్డొస్తూ ఉండొచ్చు, మన భోగం అడ్డొస్తూ ఉండొచ్చు, మన పదవి అడ్డొస్తూ ఉండొచ్చు, మనది ఇంకేదైనా అడ్డొస్తూ ఉండొచ్చు. కానీ నీవు సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను విజయాలలో నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది ఎలాంటి విజయం అంటే మనల్ని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచేలా చేసేటటువంటి విజయం. అటువంటి విజయాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఏమైందంటేనండి, ఏలియా గారు ఇక ఆరోహణమైపోతాడు అనగా ఏలియా గారి వెనకాల ఎలీషా గారు వెళ్తూ ఉన్నారు. ఎలీషా అనే ప్రవక్త వెళ్తూ ఉంటే చాలామంది శిష్యులు, అంటే ఏలియాకు ఉన్నటువంటి మిగతా శిష్యులు, ఎలీషా నువ్వు మీ గురువు గారిని ఎందుకు వెంబడిస్తావు, ఆయన ఇంకా కొన్ని రోజుల్లో ఆరోహణమై వెళ్ళిపోతాడు, ఇంకా నీ పని అయిపోతుందిలే అన్నట్లుగా మాట్లాడినప్పుడు ఆయన పట్టు విడవకుండా ఆయన్నే వెంబడిస్తూ ఉన్నాడు. ఆఖరికి ఒకానొక టైం వచ్చేసరికి ఏలియా కూడా ఎలీషాతో ఏం చెప్పాడంటే, ఎలీషా అనవసరంగా నన్ను వెంబడించి నువ్వు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, చక్కగా నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, నన్ను దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో నాకు తెలియదు, కాబట్టి నేను వెళ్ళాలి, యోర్దాను దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని చెప్పినప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, లేదు నేను నీతోటే ఉండడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పినప్పుడు నిజంగానే ఆ నిర్ణయము ఎలీషా జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఎంతో తెలుసా అండి, ఏలియాకున్న దానికంటే రెట్టింపు ఆత్మను పొందుకునేలా ఎలీషాను తయారు చేసింది. అంతేకాదు ఎలీషాను ఇశ్రాయేలీలకు గొప్ప ప్రవక్తగా చేసింది. ఇశ్రాయేలు రాజ్యము నిర్మించబడటంలో ఎలీషా పాత్ర వెలకట్టలేనిది అన్న విషయము మనము రాజుల గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. గొప్ప ప్రవక్త, మరణించిన వారిని సైతం తిరిగి లేపినటువంటి ప్రవక్త. షూనేమీరాలి కుమారుడు మరణించినప్పుడు తిరిగి లేపగలిగాడు దైవశక్తితో. అటువంటి గొప్ప ప్రవక్తగా తయారయ్యాడంటే దానికి కారణం ఏంటంటే ఏలియాను కడవరకు వెంబడించడానికి ఎలీషా తీసుకున్నటువంటి నిర్ణయమే. ఆనాడు ఏలియా తీసుకున్నటువంటి నిర్ణయము ప్రవక్తగా ఈ లోకంలో ఎలీషా తీసుకున్న నిర్ణయము ప్రవక్తగా ఈ లోకంలో ఎలీషాను నిలపగలిగింది. ఈరోజు నీవు తీసుకునే నిర్ణయము నిన్ను ఏ విధంగా నిలపగలుగుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి. రాహాబు అనేటటువంటి వేశ్య ఉందండి. ఈమె ఎరుకో మరి ఆ గోడ మీద నివసించేటటువంటి వేశ్య. ఎరుకోను వేగు చూడడానికి ఇద్దరు వేగుల వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది.
ఆమె యెరికో కాపురస్తురాలు, యెరికోలో నివసిస్తున్నటువంటి ఆమె, యెరికో సిటిజన్ ఆమె. అటువంటి ఆమె ఇశ్రాయేలీల విషయంలో ఒక విషయాన్ని ఆలోచించగలిగింది, తర్జన భర్జన అయింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడికి వస్తున్నారు యెరికో మీదకి అంటే, ఇశ్రాయేలీలు యెరికోని స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నారు, ధ్వంసం చేయడానికి వస్తున్నారు, యెరికో మీద విజయం సాధించడానికి వస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఆమె ఇప్పుడు ఈ ముందు 2 అంశాలు ఉంచబడ్డాయి. ఒకటి ఏంటంటే, ఇశ్రాయేలు వేగు చూడడానికి వచ్చినటువంటి ఈ ఇశ్రాయేలీల్ని పట్టించి మరి రాజుగారి దగ్గర, యెరికో రాజుగారి దగ్గర మంచి బంగారము వెండి కొట్టేయచ్చు, లేదంటే వీరిని దాచిపెట్టి ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేయవచ్చు. ఈ రాహాబు అనేటటువంటి వేశ్య సజీవుడైన యెహోవా కార్యాలను విని గ్రహించి ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేయడానికే నిర్ణయించుకుంది. ఆనాడు ఆమె తీసుకున్న నిర్ణయము ఎంత స్థితికి కారణమైంది తెలుసా అండి? యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు అనే వేశ్య ఉంది అంటే మీరు నిజంగా నమ్మగలుగుతారండి? రాహాబు అనే వేశ్య అనేటటువంటి ఆమెను కూడా హీ కెప్ట్ ఇన్ హిస్ లీనియాలజీ ఆఫ్ జీనియాలజీ, తన యొక్క వంశ క్రమంలో అటువంటి వేశ్య కూడా ఉండేలా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏర్పాటు చేసి అటువంటి వంశ క్రమంలో నుండి ఆయన జన్మించినట్లుగా చూస్తున్నాం. చూడండి, ఆమె తీసుకున్న ఒక చిన్న నిర్ణయము యేసుక్రీస్తు పితరుల వంశ క్రమంలో ఉండేలా ఆమెను నిలపగలిగింది. ఆమె ఒక వేశ్య, కానీ దేవుని చేత ఆమె తాకబడింది, ఆశీర్వదింపబడింది. ఎంతగా ఆశీర్వదింపబడిందంటే యేసుక్రీస్తు వంశక్రమంలో ఉండే అంతగా ఆశీర్వదింపబడింది. చూడండి, ఆమె చేసుకున్నటువంటి నిర్ణయము ఆమెను ఉన్నత స్థాయిలో నిలపగలిగింది. ఈ రోజు మనందరము కూడా రాహాబుని గొప్ప స్త్రీగా చూస్తాం, కానీ వేశ్యగా చూడం. ఎందుకంటే ఆమె చేసినటువంటి పని, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం అండి. ఈరోజు నీ నిర్ణయము దేవునికి ఏ విధంగా అయ్యేలా చేస్తుంది? సమీపస్తుడిగా ఉండేలా చేస్తుందా, దూరస్తుడిగా అయ్యేలా చేస్తుందా? నీ నిర్ణయమే నువ్వు సక్సెస్ఫుల్ క్రిస్టియన్ అవుతావా లేదా అన్నదాన్ని డిసైడ్ చేస్తుంది అన్న విషయాన్ని గమనించుకోవాలి. నువ్వు నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే నువ్వు తీసుకునే నిర్ణయం చాలా మంచిదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అందుకని దేవుడు, నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, దేవుడు నన్ను బలవంతంగా ఈ నిర్ణయం తీసుకునేలా చేయొచ్చు కదా, లేదంటే దేవుడు నన్ను బలవంతంగా ఆ పని చేయించవచ్చు కదా అంటే, దట్ ఈస్ నాట్ ద మెంటాలిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఆ విధంగా బలవంత పెట్టి మనలను ఆడించే దేవుడు కాదు. ఆయన ఏదో రాస్తే మనం ఆడేవాళ్ళం కాదు. ఆయన మనకు స్వచిత్తాన్ని ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు అనమాట. మనము స్వేచ్ఛగా స్పందించగలము. దేవుడిని ఆరాధించాలంటే కూడా మనము స్వేచ్ఛగా ఆరాధిస్తేనే అది ఆయనకి ఇష్టము. అటువంటి ఇదిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నీ నిర్ణయము నీ విజయానికి కారణమవుతుంది. ఎబిలిటీ టు డిసైడ్ ఈజ్ అ కీ ఎలిమెంట్ టు బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. రెండవదిగా మరి ఇంకొక సామర్థ్యం మనం కలిగి ఉండాల్సింది ఎబిలిటీ టు డినై, తిరస్కరించడానికి ఉండే సామర్థ్యం. నాకొద్దు అని నిక్కచ్చిగా చెప్పగలగడానికి సామర్థ్యం ఉండాలండి. చాలాసార్లు మనకి ఇదే చాలా పెద్ద చిక్కొచ్చి పడుతూ ఉంటుంది. మనము మొహమాటానికి వెళుతూ ఉంటాము, మనము రాజీ పడిపోతూ ఉంటాము. కాదు అనలేని స్వభావము అంటే ఇది మెత్తటి స్వభావం అనుకుంటే పొరపాటండి, ఇది చేతగాని స్వభావం కింద లెక్కించబడుతుంది. మనం ఎప్పుడైతే పాపము విషయంలో మొహమాట పడతామో, ఎప్పుడైతే ఇహలోకపు విషయంలో రాజీ పడతామో, నిజంగా మనము క్రైస్తవుడిగా విజయాన్ని కోల్పోయే వాళ్ళముగా ఉంటాము. ఎబిలిటీ టు డినై అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాతానుగాడు చాలా ఆఫర్స్ ఇస్తున్నాడు. ఏంటంటే, నీవు నా పాదములకు మొక్కినట్లయితే ఇదిగో ఈ పట్టణం అంతా నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. లేదంటే నువ్వు దూకితే ఈ దేవదూతలు నిన్ను క్యాచ్ పెట్టుకుంటాయి కదా, నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా, రకరకాల ఆలోచనలు ఇస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ ఆలోచనలన్నింటినీ నిక్కచ్చిగా కాదు అని చెప్పగలిగాడండి. మనము కూడా మనకి ఏదైనా దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు, లేదంటే ఈ లోకం మనకి దుష్ట ఆలోచనలను అందిస్తున్నప్పుడు వాటికి నిక్కచ్చిగా కాదు అని చెప్పగలిగినప్పుడు విజయవంతమైనటువంటి క్రైస్తవులము అవ్వగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో విజయం సాధించాడు. దానికి కారణం ఏంటంటే తెలుసా అండి? సాతాను ఇచ్చినటువంటి ఆ యొక్క ఆఫర్స్ని ఆయన కాదు అని చెప్పగలిగాడు. సాతాను యొక్క ఇచ్చినటువంటి ఆ అపోహలకి ఆయన లొంగిపోలేదు. ఆయన వాటికి స్వాధీనపరచబడలేదు. ఆయన వాటిని తిరస్కరించి తండ్రి మార్గంలో ప్రయాణించినట్లుగా మనం చూస్తున్నాము. నాకొద్దు అని నిక్కచ్చిగా చెప్పాలి. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారేమో సాతాను ఇచ్చినటువంటి వాటన్నిటిని వద్దంటే, పాత నిబంధన గ్రంథంలో ఏశావు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? మరి నో అని చెప్పలేకపోయాడు యాకోబు ఇచ్చినటువంటి దానికి. యాకోబు ఏమన్నాడు తెలుసా? నీకు బాగా ఆకలి అవుతుంది కదా, సరే నేను వండే కూర నీకు పెడతాను, కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావంటే,
లేదు నేను ఆకలితోగానే ఉంటాను కానీ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు నేను కోల్పోను అని చెప్పలేకపోయాడండి. చూడండి, ఆహారం విషయంలో రాజీ పడ్డాడు, స్వల్పకాల భోగానికి రాజీ పడ్డాడు, స్వల్పకాల సంతృప్తి కొరకు రాజీ పడ్డాడు ఏశావు. అందుకని తను తిరస్కరించలేకపోయిన కారణంగా మరి భ్రష్టుడుగా అయిపోయాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనము కూడా కొన్నిసార్లు ఈ లోకంలో వచ్చే శోధనలను తిరస్కరించలేకపోతే మనం భ్రష్టులు అయిపోతాము. ఈ నలుగురు యూదులైనటువంటి దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు బబులోను దేశంకి బానిసలుగా వెళ్ళారండి. బందీలుగా చెరపట్టబడి తీసుకొని వెళ్ళగలిగారు. అయితే వాళ్ళని జ్ఞానులుగా తయారు చేయాలని, వాళ్ళకి కల్దీయుల భాష నేర్పించాలని, వాళ్ళకి సకల విద్యల్లో ప్రావీణ్యతను ఇవ్వాలని ఆ దేశపు రాజు డిసైడ్ అయ్యి వీళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ అరేంజ్ చేసినప్పుడు ఆ ట్రైనింగ్లో భాగంగా వీళ్ళకి చాలా మంచి ఫుడ్ వీళ్ళ దగ్గరికి వచ్చేది. చాలా మంచి ఫుడ్, ఎంత మంచి ఫుడ్ అంటే వీళ్ళు ఇశ్రాయేల్ దేశంలో కూడా ఎప్పుడు తిననటువంటి గొప్ప ఆహారం వచ్చినప్పుడు వీళ్ళు మాత్రము ఇది మేము తినము అని నిక్కచ్చిగా చెప్పగలిగారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పరాయి దేశంలో ఉండి బానిసలుగా ఉండి బందీలుగా ఉండి వారు ఒక్క చిన్నగా ఎదిరిస్తేనే చనిపోయేంత గొప్ప ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా వారు తినకూడదు అనుకున్నటువంటి దాన్ని మేము తినము అని నిక్కచ్చిగా చెప్పగలిగారు. దేవుని కోసం వాళ్ళు నిలబడగలిగారు. అటువంటి వాళ్ళని దేవుడు ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళగలిగినట్లుగా మనం చూస్తున్నాము. అమ్మ, నీవు దేవుని పరిశుద్ధతను మెయింటైన్ చేయడం కోసం, సహోదరుడా నీవు దేవుని పరిశుద్ధతను కొనసాగించడం కోసం ఈ లోకం ఇస్తున్నటువంటి దేన్నైనా వద్దంటున్నావా? యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. నీవు ఆశీర్వదింపబడేటటువంటి వాడవు. నీవు దేవుని కొరకు లోకాన్ని కాదనుకుంటే దేవుడు ఎప్పటికీ నీ చేయిని విడువడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు లోకపు ఆనందాన్ని వద్దనుకున్నారు. అదేవిధంగా మోషే కూడా అండి ఐగుప్తు ధనాన్ని వద్దనుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, మోషే విషయంలో మనం గమనించినట్లయితే మోషే ఏం చేశాడు తెలుసా అండి? రాజకుమారుడిగా పెరిగాడు. ఎవరు రాజకుమారుడిగా అంటే ఐగుప్తు రాజకుమారుడిగా పెరిగాడు. సకల విద్యలను అభ్యసించాడు, అన్నిట్లో ప్రావీణ్యతను సంపాదించాడు. బట్ ఒకానొక టైం వచ్చింది, తన దేశం తరపున నిలబడాల్సి వచ్చినటువంటి టైం వచ్చింది, తన దేవుని మాటను వినాల్సిన టైం వచ్చింది. అప్పుడు ఐగుప్తుని తిరస్కరించాడండి. ఐగుప్తు నాకు వద్దు అనుకున్నాడు. ఆయన అక్కడి నుంచి పారిపోయినట్లుగా చూస్తున్నాం. చూడండి, అక్కడ భయపడి పారిపోయాడు మోషే. యాక్చువల్గా చెప్పాలంటే తన ప్రాణ భయంతో పారిపోయాడు మిద్యాను దేశము. అయితే కొత్త నిబంధనలో అది ఎలా రాయబడింది తెలుసా అండి? మోషే విశ్వాసము చేత ఐగుప్తు ధనాన్ని విసర్జించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని వ్రాయబడి ఉంది. కొన్నిసార్లు నువ్వు ఇహలోకపు ధనాన్ని విసర్జించడానికో లేదంటే దేవుని తరపున నిలబడ్డానికో ఒక దగ్గర నుంచి నువ్వు పారిపోతున్నావంటే దేవుడు దాన్ని విశ్వాసంగా పరిగణిస్తాడు. హల్లెలూయా. నువ్వు పారిపోతూ ఉన్నావేమో, బట్ దట్ ఈస్ నాట్ ఎ థింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. నువ్వు సిగ్గు చెందాల్సినటువంటి పరిస్థితి కాదండి. నీవు పారిపోతున్నప్పటికీ దేవుడు దాన్ని విశ్వాసంగా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే నీవు పారిపోతున్న దేనికంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పారిపోతున్నావు, దేవుని తరపున నిలబడడానికి పారిపోతున్నావు. కాబట్టి మోషే ఆ విధంగా పారిపోయాడు. కాబట్టి పారిపోయినటువంటి మోషేను విశ్వాసి అయినటువంటి మోషేగా చూడగలిగాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి, పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన ఇహలోకానికి రిక్తుడుగా వచ్చాడని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. పరలోకానికి నో చెప్పాడు, భూమికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. పౌలు కూడా ఒక విషయంలో నీవు అక్కడికి వెళ్ళొద్దు అంటే దానికి నో చెప్పాడు, వెళ్ళాడు. చూడండి, వీళ్ళందరూ కూడా తిరస్కరించగలిగారు కాబట్టి విజేతలు అవ్వగలిగారు. ఈరోజు నీవు లోకాన్ని తిరస్కరించినట్లయితే నువ్వు విజేత అవ్వగలుగుతావు. ఈ లోకం చాలా ఆశలను చూపిస్తుంది, అపోహలను కల్పిస్తుంది, భ్రమ కల్పిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే వాటికి నో అని చెప్పగలుగుతావో ఇవన్నీ పటాపంచులైపోయి నీవు సరైన మార్గంలో ప్రవేశించగలుగుతావు, సరైన నిర్ణయం తీసుకోగలుగుతావు, విజయ బాటలో నీవు వెళ్ళగలుగుతావు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట అంటున్నారండి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని హీ మస్ట్ డినై హిమ్సెల్ఫ్ అని ఉంది. హీ మస్ట్ రిజెక్ట్ హిమ్సెల్ఫ్. నేను కాదు అని అనుకోవాలి. మన రిజెక్షన్ ఎంత ఎక్స్టెంట్ వరకు ఉండాలో తెలుసా అండి? మనం ఎంతవరకు తిరస్కరించాలో తెలుసా అండి? మనల్ని మనము లేము అనుకునే అంతగా తిరస్కరించాలి. అప్పుడే దేవుని వెనకాల మనం ప్రయాణించే వారముగా ఉంటాము. ఆ సిలువ వెనకాల మనం ప్రయాణించే వారముగా ఉంటాము. సిలువను అనుసరించేటటువంటి వాళ్ళముగా ఉంటాము. కాబట్టి తిరస్కరించలేకపోయే స్వభావము నీ పతనానికి కారణమవుతుంది. జాగ్రత్త. ఈరోజు నీవు నీ స్నేహితులు నిన్ను ఏదైనా ఒకటి తీసుకోమని పుచ్చుకోమని చెప్పినప్పుడు నువ్వు తిరస్కరించలేకపోతున్నావేమో, ఏదైనా అపవిత్రమైనది నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు నో చెప్పలేకపోతున్నావేమో. బిలాము తిరస్కరించలేకపోయాడు. మోయాబు రాజు ఇచ్చినటువంటి ధనాన్ని, ఇస్తున్న ధనాన్ని తిరస్కరించలేకపోయాడు బిలాము. ఆఖరికి
మరి నిందను మూట కట్టుకోవాల్సి వచ్చింది, అబద్ధ ప్రవక్తగా పేరు పొందాల్సి వచ్చింది. అదేవిధంగా మరి ఇంకా చాలామంది మరి తిరస్కరించలేకపోయారు, అభాస్పాలయ్యారు. తిరస్కరించినటువంటి యోసేపు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప ప్రధానమంత్రులుగా, రాజులుగా విరసిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోసేపుకి ఒక 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 ఆఫర్ వచ్చింది, ఒక స్త్రీతో సాంగత్యానికి సంబంధించి ఒక రహస్యమైనటువంటి సాంగత్యపు ఆఫర్ వచ్చినప్పుడు యోసేపు దాన్ని తిరస్కరించి పారిపోయాడు. చూడండి, మోషే పారిపోయాడు. మోషేనేమో ఇశ్రాయేలీలకు గొప్ప ప్రవక్త అయ్యాడు. యెహోవా ఇల్లంతట్లో నమ్మకమైన సాత్వికుడైనటువంటి ప్రవక్తగా, బిడ్డగా ఎంచబడ్డాడు. యోసేపు కూడా ఒకదాన్ని తిరస్కరించి పారిపోయాడు, పారిపోయి జైల్లో పడ్డాడు. కానీ జైల్లో దేవుడు ఆపలేదు, యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు దేవుని కొరకు నీవు ఈ లోకాన్ని ఇస్తున్నట్లయితే యువర్ నెక్స్ట్ డెస్టినేషన్ మే బీ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృపా సింహాసనం మీద నువ్వు కూర్చోబోతున్నావేమో. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని కొరకు ఈ లోకాన్ని తిరస్కరించడానికి నీవు సిద్ధంగా ఉండు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా, మరియు ఈ సర్మన్కి చిట్ట చివరి అంశంగా, మనం ఎటువంటి సామర్థ్యం కలిగి ఉంటే విజయాన్ని సాధించగలుగుతాం అంటే, మనము వీ మస్ట్ బి ఏబుల్ టు డిఫీట్, వీ మస్ట్ బి హ్యావింగ్ ద ఎబిలిటీ టు డిఫీట్. అంటే ఓడించే సామర్థ్యం మనం కలిగి ఉండాలి. శోధనను జయించువారు ధన్యులు అని బైబిల్లో ఉందండి. దేన్ని ఓడించాలి అంటే మనకు సమాధానం ఇక్కడే దొరికింది. దేన్ని ఓడించాలి? మనుషులను ఓడించమంటున్నాడా దేవుడు? లేదంటే మన పక్కన వాళ్ళని ఓడించమంటున్నాడా అండి? లేదంటే మనం వాదనలు పెట్టుకొని, డిబేట్ పెట్టుకొని ఎదుటి వాళ్ళని ఓడించమంటున్నాడా దేవుడు? తర్కంలో ఓడించమని చెప్పడం లేదు కానీ, లేదంటే ఇంకేదో వాదనలో ఓడించమని చెప్పడం లేదు కానీ, దేవుడు దేన్ని ఓడించమంటున్నాడు అంటే శోధనను ఓడించమంటున్నాడు, శోధనను జయించమంటున్నాడు. శోధనని జయించి మనం తట్టుకోగలిగితే మనము ధన్యులుగా ఎంచబడతాము అని చేస్తాము. ఈ శోధన ఏం చేస్తుందో తెలుసా అండి? మనలను ఈడ్చుకెళ్తుంది. మన స్వకీయ దురాశలు ఏం చేస్తాయి తెలుసా అండి? మనలను ఈడ్చుకెళ్తాయి, మనలను పాపంలో పడేస్తాయి, మనలను నాశనం చేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటేనండి, విజయం సాధించే వాళ్ళంగా ఉండాలి. అంటే మనము ఓడించినప్పుడే విజయం పొందగలుగుతాం. ఓడించకుండా పొందేటటువంటి విజయంలో మనకి ఏమాత్రం కూడా రుచి లభించదండి, మనకి సంతృప్తి లభించదు. ఎప్పుడైనా సరే మనకి కాంపిటీషన్ లేకుండా మనం గెలిస్తే మనకి అందులో ఏమి పెద్దగా సంతృప్తి లభించదు. కానీ పోటీ పడి గెలిచినప్పుడే మనకి నిజమైన సంతృప్తి లభిస్తుంది. దేని మీద గెలవాలి అంటే శోధన మీద గెలవాలి, మనకి వస్తున్నటువంటి ఆటుపోట్ల మీద గెలవాలి, మనకి ఎదురుగా వస్తున్నటువంటి కెరటాల మీద గెలిచి ముందుకు సాగిపోతూ ఉండాలి. అప్పుడే మనం పొందే విజయంలో మనకి సంతృప్తి లభిస్తుంది. కాబట్టి మనము ఈ విజయాన్ని ఎలా సాధించగలుగుతాము, ఎలా ఓడించగలుగుతామంటే, ఓడించడానికి ముందే మనం గెలిచామని యేసు నామములో విశ్వసించాలి. దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్. చాలాసార్లు మనము గెలవడానికి ముందే మనం ఓడిపోయామని విశ్వసిస్తూ ఉంటాము, చతికిలు పడుతూ ఉంటాము. మనం ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ, మన చుట్టుపక్కల 1000 మంది కూలినప్పటికీ, 10,000 మంది కూలినప్పటికీ నీవు గెలుస్తున్నావు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం నిజంగానే గెలిచి తీరుతామండి. ఒకసారి ఎలీషా గారు ఒక ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు పొద్దున్న లేచి చూసేసరికి చుట్టూ సిరియన్ల దండు ఆక్రమించేసింది. దీన్ని చూసిన గెహజీ తత్తరబిత్తర అయిపోయాడు, చాలా టెన్షన్ పడిపోయాడు. ఈ సైన్యాన్ని చూసి ఎలీషా గారిని లేపాడు. ఎలీషా గారు చూసారా బయట ఎవరున్నారో అని అడిగితే, ఎలీషా గారు మాత్రము అవేవీ చూడకుండా కేవలం దేవుని మహిమ మాత్రం చూడగలుగుతున్నాడు. గెహజీ ఏమో సైన్యాన్ని చూస్తుంటే, ఎలీషా ఏమో దేవుని మహిమను చూడగలుగుతున్నాడు. ఎలీషా ముందుగానే విజయాన్ని చూడగలిగాడు కాబట్టి దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నాడు. మనము కూడా మనకు ఒక శోధన వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనము దీని మీద గెలిచాము అన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎప్పుడైతే ముందుగానే విజయాన్ని చూస్తామో, అప్పుడు నిజంగానే విజయం సాధిస్తాము. ద సీక్రెట్ ఆఫ్ బీయింగ్ విక్టోరియస్ ఈజ్ టు బిలీవ్ దట్ we have already won the battle. మనం ముందుగానే ఈ యుద్ధాన్ని గెలిచామన్న విషయాన్ని విశ్వసించడమే మనము విజయం వెనకాలన్నటువంటి రహస్యము. దావీదు యుద్ధ పంక్తులు తీరున్నటువంటి ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం అడుగుతున్నాడు తెలుసా? గెలిస్తే మనకేమొస్తుందట, గెలిస్తే రాజుగారు ఏమిస్తానన్నారు, ఈ గొల్యాతును చంపితే ఏమిస్తానన్నారు. అంటే తనలో ఉన్న డిజైర్ని దావీదు ముందుగానే చెప్తున్నాడు. తనకు తెలుసు తను ఎట్లయినా గెలుస్తాడని. అందుకనే గెలిచిన తర్వాత వచ్చే బహుమానం మీద తన దృష్టి ఉంది. దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. గెలిస్తే ఏమవుతుందని అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. గెలిస్తే రాజుగారు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారట, అంతేకాదు రాజ్యంలో భాగం కూడా ఇస్తారట, మంచి పదవి ఇస్తారట. ఇవన్నీ వింటున్నప్పుడు దావీదు ముందుగానే తన మీద నైతికంగా గెలిచాడు, విశ్వాసం ద్వారా గెలిచాడు. అందుకనే పోయి చాలా చిన్నగా ఉన్నటువంటి దావీదు గొల్యాతును చూసి అడుగుతున్నాడు, సున్నతి లేని నీ ఫిలిస్తీయుడు నువ్వెంత, నీ లెక్కెంత అని అడగగలుగుతున్నాడు. చూడండి, నీవు నిజంగా నీ గెలుపు నమ్మినప్పుడు నీ ముందున్నటువంటి శోధన గొల్యాతు వల్ల ఎంత పెద్దగా ఉన్నప్పటికీ సరే అది నీ ముందు బలాదూరైపోతుంది. నీవే విజయం సాధించ
సాధించగలుగుతావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము గెలవాలి అంటే ఓడించాలి. మనము నిజంగా విజయం సాధించాలంటే మరి మనకి శత్రువుని అపజయం పాలయ్యేలా చేయగలగాలి. అపజయం పాలవ్వాలి వాళ్ళు అంటే మనము పోరాడాలి. మనము పారిపోయే దగ్గర పోరాడుతూ ఉంటాం, పోరాడే దగ్గర పారిపోతూ ఉంటాము. అక్కడే మనం చేతికిలు పడుతూ ఉంటాం. చూడండి, యోసేపు తనకు శోధన వచ్చినప్పుడు పోరాడలేదండి. ఆ స్త్రీతోటి వాదన పెట్టుకోలేదు, ఆ స్త్రీతోటి ఫైటింగ్ చేయలేదు, లేదంటే డిబేట్కి పిలవలేదండి. అక్కడ నుంచి పారిపోయాడు, వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి. మరి ఎప్పుడు పారిపోవాలో తెలిసినోడే నిజమైనటువంటి విజేత అవుతాడు. మనము కూడా చాలాసార్లు పారిపోవడం ఎప్పుడో తెలియక పారిపోవాల్సిన ప్రదేశంలోనేమో అక్కడే ఉండి పట్టుబడిపోతూ ఉంటాము, అక్కడే ఉండి ఇరుక్కుంటూ ఉంటాము, అక్కడే ఉండి చెతికిలు పడిపోయి అపజయాన్ని మనమే ఆహ్వానిస్తూ ఉంటాము. పోరాడాల్సినప్పుడేమో పారిపోతూ ఉంటాము. చాలామంది ఇశ్రాయేలీలు పోరాడాల్సిన టైంలో పారిపోయినటువంటి సందర్భాల్లో వారు అపజయం పాలైనటువంటిగా వారుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒక్కరిని దేవుడు నిలబెట్టుకొని ఇశ్రాయేలీలందరికీ విజయాన్ని అనుగ్రహించినట్టుగా కూడా చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విజయం పొందాలి అంటే నీవు ఖచ్చితంగా పోరాడాల్సిందే, నీ శత్రువును ఓడించాల్సిందే. ఈరోజు మన శత్రువు ఎవరంటే ఇదిగో అపవాది. మనకు ఇస్తున్నటువంటి శోధనలే మన శత్రువులు, అపవాదే మన శత్రువు. వాడిని ఓడించాలి, వాడి మీద జయం పొందాలి. అప్పుడే మన జీవితంలో ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మనము విజేతలుగా నిలవగలుగుతాము. 3 అంశాలను ఈరోజు మనం ధ్యానం చేసామండి. మొట్టమొదటిగా మన జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా సక్సెస్ఫుల్ క్రైస్తవుడిగా ఉండాలి అంటే, సక్సెస్ఫుల్ క్రిస్టియన్గా ఉండాలి అంటే మనకు ఉండాల్సినటువంటి సామర్థ్యాల్లో మొదటిది అంటే ఎబిలిటీ టు డిసైడ్, నిర్ణయ సామర్థ్యం మనం కలిగి ఉండాలి. రెండవదిగా ఎబిలిటీ టు డినై, తిరస్కార సామర్థ్యం మనం కలిగి ఉండాలి. మూడవదిగా చివరిదిగా ఎబిలిటీ టు డిఫీట్, ఓడించగలిగే సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ 3 సామర్థ్యాలను మనం కలిగి ఉన్నప్పుడు పరలోకమందున్నటువంటి మన దేవుడు మనల్ని విజయ పథంలో నడిపిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఆలోచిద్దామండి. మనము దేని కొరకు దేన్ని వదులుకోగలుగుతున్నాము, దేని కొరకు దేన్ని తిరస్కరించగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారైతే ఆయన సిలువలో వేలాడుతూ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. మనకు విజయాన్ని ఇస్తానంటున్నాడు, మనల్ని గెలిచే వాళ్ళగా చేస్తానంటున్నాడు. ఆయన వైపు చూద్దామా? ఆయన పిలుపును మనం విందామా? ఆయన దగ్గరికి వద్దామా? మోకరిద్దామా? అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.